శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో మీకు ఒక వశీకరణ యంత్రాన్ని తయారు చేసి, ఆ యంత్రంలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరును రాసి, ఈ యొక్క చెట్టు వేరును మీరు దాంట్లో వేసి, స్త్రీలైతే ఎడమ భుజానికి, పురుషులైతే కుడి భుజానికి కట్టుకున్నట్లయితే వాళ్ళు మీరు ప్రేమిస్తున్న స్త్రీలు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వశీకరణ యంత్రాలు అనేవి మనకి అనేక రకాలైన పద్ధతుల్లో మీకు నేను తెలియజేస్తూ వస్తున్నాను. ఫస్ట్ కాడి నుంచి మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, అదేవిధంగా ఒక యూనివర్స్ ద్వారా, కొన్ని ఏంజల్స్ నెంబర్స్ ద్వారా గురించి చూస్తారు. మీకు ఒక్కోటి క్రమేణా తెలియజేసుకుంటూ వస్తున్నమాట. అయితే వీటిల్లో ఈ రోజున ఒక యంత్రంతో పాటు ఒక మూలిక అనేది, ఒక చెట్టు వేరుని ఈ యొక్క దీనిలో వేసి మనం ఎవరినైతే మీ వైపు వ్యామోహింపజేసుకోవాలనుకుంటున్నారో, ఎవరినైతే మీ వైపు ఆకర్షింపజేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ వైపు అట్రాక్షన్ అవ్వడం కోసం ఈ యొక్క వశీకరణ అనేది తెలియజేస్తున్నమాట. అంటే ఈ యంత్రంలో ఆ యొక్క చెట్టు వేరు వేయటం వల్ల ఏం జరిగిద్దంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఆ యొక్క యంత్రంలో రాసి మీ చేతికి కట్టుకొని ఉంటారన్నమాట. కట్టుకున్న క్రమంలో ఇక్కడ మీకు ఏం జరిగిద్దంటే, మీరు ఎవరినైతే మీ వైపు వ్యామోహింపజేయాలనుకుంటున్నారో వాళ్ళు మీతో మాట్లాడుతున్నా సరే, లేకపోతే వాళ్ళు మీ ఆఫీసులో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగపరంగా మీరు ఎక్కడైతే ఉన్నారో, లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో తరచు గొడవలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి క్రమంలో భార్య కానీ భర్త కానీ తన నుండి మాకు ప్రేమ అనేది తగ్గిపోయిందని అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ చాలామంది పూజలు పునస్కారాలను చేయించుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి క్రమంలో ఎవరైనా సరే ప్రేమ సఖ్యత తక్కువగా ఉంది, నా భర్త నాకు కావాలి, అతని ప్రేమ నేను పొందాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే భార్య ప్రేమ పొందాలనుకున్న భర్త కానీ, ఇటువంటి వాళ్ళు లేకపోతే ఏదైనా చెడు సామాసం బట్టి పిల్లలు కానీ, పెద్దలు కానీ, లేకపోతే అక్రమ సంబంధాల దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మన వైపు ఆకర్షింప చేసుకోవడం కోసం ఒక పవర్ఫుల్ గల నెంబర్ 1గా పనిచేసి ఒక వశీకరణ యంత్రం అనేది. అది రిజల్ట్ కూడా నెంబర్ 1గా ఉండిద్ది. అయితే మీరు ఇది ఎప్పుడు చేసుకోవాలి అనే దానికి వచ్చేది మీది వచ్చేసరికి మనకి మంచి రోజులు ఎప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. అయితే మన దగ్గరలో గురు పౌర్ణమి అనేది 21 తారీఖున, ఈ నెల జూలై 21 తారీఖున ఉందన్నమాట మనకి. దాంతోపాటు ఆదివారం కూడా కలిసి వచ్చింది. ఆ రోజున మీరు చేసుకున్నట్లయితే మీకు నెంబర్ 1గా ఉండిద్ది అనమాట. అయితే ఒకసారి మీకు ఈ యొక్క యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి నేను క్లారిటీగా తెలియజేసుకుందాం. ముందుగా దీనికి వచ్చేసి మీకు కుదిరితే భుజపత్రి అనే ఆకులు అనేవి మన ఫ్యాన్సీ స్టోర్లో ఉంటాయి అన్నమాట. భుజపత్రి అంటే ఇవి పెట్టేస్తారన్నమాట. అటువంటి ఆకులు మన ఫ్యాన్సీ స్టోర్లో ఉంటే, లేదు అనుకుంటే మీరు ఒక వైట్ పేపర్ మీద అయినా తయారు చేసుకోవచ్చును. అదేవిధంగా 2 రకాలుగా చెబుతారు అన్నమాట. వైట్ పేపర్ మీద అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలి, భుజపత్రి మీద ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను అన్నమాట. ముందుగా మీకు వచ్చేసి భుజపత్రి ఆకు అనేది మీరు తెచ్చుకుంటే, భుజపత్రి ఆకు మీద మీరు ఈ విధంగా రౌండ్ సర్కిల్లో మీరు భుజపత్రి ఆకు మీద మీరు మనకి గోరోజనం అనేది మన ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతారు. ఒకవేళ ఫ్యాన్సీ స్టోర్లో దొరకకపోతే మీరు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకోవచ్చు అన్నమాట. అది పౌడర్ గడ్డలాగా వచ్చింది, పౌడర్ లాగా వచ్చింది. దాన్ని ఏం చేస్తారంటే మెత్తగా నూరి దాంట్లో మీరు గులాబ్ జల్ వాటర్ అని ఉండింది అనమాట. ఆ వాటర్ పోసినా పర్వాలేదు, లేదనుకుంటే మామూలు వాటర్ అయినా పోసి కొద్దిగా దాన్ని పేస్ట్ లాగా తయారు చేసేసి దాన్ని మీరు దానిమ్మ పళ్ళ యొక్క కర్రపళ్ళు తెచ్చుకోండి, సన్నగా ఉండేది, దాని పిండిలో తయారు చేసుకోండి. దాన్ని బాగా పేస్ట్ తయారు, దాంతో చక్కగా ఈ విధంగా గీసుకోండి అనమాట. గీసుకుంటే మీకు దీని రిజల్ట్ అనేది ఉండింది. ఫస్ట్ ఈ విధంగా గీసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ దీనిలో వచ్చేసి మనకి రెండోది వచ్చింది మాట. ఈ విధంగా సన్నగా, అంటే మీకు చూపించడం కోసం అనేది నేను రఫ్గా గీస్తున్నాను, మీరు చక్కగా నీట్గా గీసుకోండి అనమాట. ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకేమొచ్చిందంటే, ఈ విధంగా మనకి ఒక త్రికోణ ఆకారంలో దీంట్లో మనకి ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసి మీకు భుజపత్రి ఆకు మీద గోరోజంతో నెంబర్ 1 ఫాస్ట్గా 48 గంటలు 24 గంటల్లో, ఇది 24 గంటలు 48 గంటలు రిజల్ట్ అనేది మీకు కళ్ళతో మీరు చూడొచ్చు అన్నమాట. గోరోజనం అయితే, భుజపత్రి అయితే ఇక్కడ లమ్ అని రాయండి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ లమ్ అని రాయండి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ లమ్ అని రాయండి. అంటే ఎల్ పక్కన 0 పెట్టండి లమ్ అని. తర్వాత వచ్చేసరికి
ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ లమ్, ఇక్కడ కూడా మళ్ళీ లమ్ మాట. ఏది ఈ బార్డర్లో లమ్. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి లమ్ అని పెట్టండి, ఇక్కడ వచ్చేసరికి లమ్ అని పెట్టండి, ఇక్కడ వచ్చేసి లమ్. ఇదంతా మీరు గోరోజనంతో రాయాలి. దానిమ్మ చెట్టు యొక్క కర్ర పలుకు ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి మీరు ఇక్కడ హ్రీమ్ వచ్చేసరికి ఇది మాట. హ్రీమ్ అనేది చూపిస్తున్నాను, ఇది రాయాలి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ రాసిందేమో లమ్ మాట, ఇది లమ్ మాట. ఇప్పుడు వచ్చేసి హ్రీమ్ అనేది ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇక్కడ మీరు నాకు ఈ విధంగా హ్రీమ్ రాసాం. తర్వాత దీంట్లో కూడా సేమ్ అదే విధంగా హ్రీమ్ అనేది రాయనమాట. అంటే నాకు ఇక్కడ ముందు రాశాను, ఇక్కడ కూడా హ్రీమ్ అనేది రాయండి. దీంట్లో కూడా హ్రీమ్ అనేది రాయనమాట. ఇక్కడ వచ్చేసరికి సేమ్ అదే, ఇక్కడ హ్రీమ్ అని రాయండి, ఇక్కడ వచ్చేసరికి హ్రీమ్ అనేది రాయనమాట. ఇది వచ్చేసి ఈ బోర్డర్లో లమ్ అనేది, ఇది వచ్చేసరికి బీజాక్షర మంత్రం కోణాల్లో హ్రీమ్ 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 అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సెంటర్లో మనం ఏం చేయాలి అంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ అయితే పూర్తి పేరు తెలిసి ఉండాలి మీకు 2. ఒకవేళ పురుషుడైతే పూర్తి పేరు తెలిసి ఉండాలి. ఒకవేళ భార్య భర్తలు అయితే మీ ఇంట్లో మీకు తెలిసింది కాబట్టి మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు నేను పురుషుడిని కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్త్రీ పేరు రాస్తామాట. ఎందుకంటే నాకు పురుషుడికి ఆపోజిట్ అయిన స్త్రీ కాబట్టి స్త్రీ పేరు రాస్తాను. ఒకవేళ స్త్రీ పేరు రాసేయండి, ఇక్కడ రాసేయండి. ఒకవేళ పురుషుడు అనుకో, ఒకవేళ స్త్రీ అనుకో పురుషుడి పేరు రాయండి అన్నమాట. 2 చెబుతున్నాను మీకు అర్థం చేసుకున్నాడు. పురుషుడి పేరు రాయండి, ఈ విధంగా రాయాలన్నమాట. ఏది గోరోజనంతో అయితే ఇది వచ్చేసి భుజపత్రి, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాయి. ఇది వచ్చి భుజపత్రి ఆకు అనేది ఉండిద్ది అన్నమాట. అది వీడియో మీద కూడా ఇస్తాను మీకు. ఈ భుజపత్రి దానిమ్మ పుల్లతో, ఇది దానిమ్మ పుల్లతో ఈ యంత్రం వచ్చేసి. ఇదే యంత్రం మళ్ళీ ఒక వైట్ పేపర్ మీద ఇది రెడ్ పెన్తో, ఇటువంటి పెన్నుతో రాయాలన్నమాట. ఇటువంటి పెన్నుతో సేమ్ ఇదే విధంగా రాయాలన్నమాట. రెడ్ పెన్తో ఇదే యంత్రం, ఇది వైట్ పేపర్ మీద ఇటువంటి ఇదే పేపర్, ఇంకా రెండోది ఆలోచన లేదు, ఇదే పేపర్. ఇది రిజల్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది ఎన్ని రోజుల్లో వచ్చిందంటే 11 నుండి 21 రోజుల్లో అన్నమాట ఇది. ఎందుకంటే ఇది పెన్నుతో, దీంట్లో మనం కొన్ని వశీకరణకు సంబంధించిన తిలకాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దీంతో దానిమ్మ చెట్టు అంటే అది ఆకర్షింపజేసేది మనిషిని, అందుకని దాని పొలను ఉపయోగిస్తున్నాం అన్నమాట. అది వచ్చేసరికి ఇది మాట. ఇప్పుడు మీకు నేను గోరోజనం తెలియజేశాను, దానిమ్మ పుల్లతో తెలియజేశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇంతవరకు మీరు కట్ చేసుకుంటారు అన్నమాట. ఇంతవరకు దీన్ని కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని చేస్తారు, బాగా చిన్నగా ఫోల్డ్ చేయండి. బాగా చిన్నగా ఫోల్డ్ చేసేసి మీకు మన పూజా సామాను కొట్టులో తాయిజులు అమ్ముతారు అన్నమాట. అండ్ తాయిత్తులు అంటారండి, ఇస్తారు. అవి వచ్చేసి 10 రూపాయలకు 1-2 ఉండితే ఇది తీసుకొచ్చుకొని దానిలో ఏం చేస్తారు, దీన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దానిలో పెట్టేసి దీనిలో మీరు వశీకరణకు సంబంధించిన చెట్లు ఏమేమి, మరల మాతంగి, అత్తిపత్తి అంటే ముట్టుకుంటూ ముడుచుకునే చెట్టు వేరు. ఈ 2 వేరుల్లో ఒక వేరైనా సరే దీనిలో వేయాలన్నమాట. ఈ 2 వేరుల్లో ఒక వేరైనా సరే దీంట్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఏంది తావిధిలో వేసేసేయండి. ఈ 2 చెట్లలో ఒక వేరు తావిధిలో వేసేసేసి దానికి మూత ఉంటుంది అన్నమాట. ఆ మూత అనేది గట్టిగా పెట్టండి. గట్టిగా పెట్టేసి దానికి మీరు ఒక ఎర్ర దారం కానీ ఒక నల్ల దారాన్ని కానీ మీరు వేసుకొని దాన్ని మీరు మీకు స్త్రీలు అయితేనేమో, ఒకవేళ స్త్రీలు తయారు చేసుకుంటేనేమో ఎడమ చేతి వైపు కట్టుకోండి, పురుషులు అయితేనేమో కుడి చేయి వైపు కట్టుకోవాలన్నమాట భుజానికి. ఆ విధంగా కట్టుకున్నట్లయితే వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వాళ్ళు అనుకూలంగా మారుతారు. మీ ప్రేమలో వాళ్ళకి అంటే మీ మీద ప్రేమ అనేది వాళ్ళకి కలిగిద్ది. ఇది ఒక యామోహ యంత్రం అన్నమాట. ఇది వచ్చేసి ఒక వశీకరణ యామోహ యంత్రం అన్నమాట. చాలా పవర్ఫుల్ గల యంత్రం అన్నమాట. ఎవరిని సొంతగా
తయారు చేసుకుని సింపుల్గా ఉండే మీకు తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే వేలు ఖర్చు పెట్టి మీరు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మోసపోకూడదని మీరు అనుకూలంగా ఉండే విధంగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను. మీరు చక్కగా తయారు చేసుకొని నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే వాళ్ళు భార్య భర్తలైనా సరే, లేకపోతే మీ భార్య కానీ భర్త కానీ చెడు దారిలో వెళ్తున్నారు అనుకుంటున్న వాళ్ళు మీరు ఒకవేళ భర్త చెడు దారిలో వెళ్తుంటే భార్య కట్టుకోవచ్చు, భార్య చెడు దారిలో వెళ్తుంటే భర్త కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాళ్ళ పిల్లలు అంటే అది కుదిరేది కాదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన వినరు కాబట్టి ఇది ఉండదన్నమాట. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే స్త్రీల గర్భం ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినటం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే ఇటువంటి మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే ఎవరు సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయటం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది తీరుతాయి అన్నమాట.